హలో, ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారండి? ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మీ అమూల్యమైన హస్తంతో లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, అనేకులకి షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిదండి. ఈరోజు వాక్యం చూద్దాం. నిజంగా మన బలహీనతలో కావచ్చు, బలవంతులుగా ఉన్నప్పుడు కావచ్చు, సంతోషంలో కావచ్చు, బాధలో కావచ్చు, దుఃఖంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా కొంత బలహీనత అన్నది మనిషిని పట్టుకుని వేధిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏమి చెయ్యాలో తోచక అనాలోచనతో ఉంటూ, మనకి ఏది నచ్చితే అది చేయాలనుకుంటూ, ఏదేదో లేనిపోయిన ఆలోచనలతో, లేనిపోయిన తలంపులతో మన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలంటండి. నిజమే కదండి? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఆ విధంగా దేవుడు మనకిచ్చిన పరిస్థితిని బట్టి, మనకు అనుగ్రహించిన ఆయుష్ని బట్టి, మనకి ప్రసాదిస్తున్న ఈ జీవితాన్ని బట్టి మనము దేవుని దగ్గర కృతజ్ఞత భావం కలిగి ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే నిజంగా వాక్యం అంటుందండి, మనకి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు వచ్చినప్పుడంట మనము గనక కృతజ్ఞతా భావంతో గనక ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అంటండి, ఆయనకి మొరపెట్టాలంటండి, ఆయన్ని వేడుకొనాలి. ఏంటనైనా నా హృదయంలో ఇటువంటి తలంపు వచ్చింది, ఇటువంటి ఆలోచన వచ్చింది, ఇటువంటి పరిస్థితులు రాకుండా దయచేసి మీరు నన్ను క్షమించండి, లేకపోతే నీ స్వాధీనంలో ఉంచుకోండి అని మనము దేవుని చేత నడిపించబడేవారు కొందరైతే ఆ దేవుని దగ్గర క్షమాపణ పొందుకునే పరిస్థితులు కనబడతాయి. కానీ ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట కనబడుతుంది. దాన్ని బట్టి మనము ఏ విధంగా దేవుణ్ణి వేడుకొనాలో ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. చూడండి ఒకసారి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ప్రైజ్ లార్డ్. నిజమే కదండి? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక ఉంటే, మనం గనక ఆయన్ని ధరించుకున్న వారిగా గనక మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఏదైనా